గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము నీటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మనము నీరు లేకుండా జీవించగలమా? మనము నీటిని ఏ పనులకు ఉపయోగిస్తామో చూద్దామా? మరి మనకు దాహం వేసినప్పుడు మనం నీటిని తాగుతాము. స్నానం చేయడానికి మనం నీటిని ఉపయోగిస్తాము. మరియు మన ఇంటి నేలను మరియు పాత్రలను శుభ్రపరచడానికి మనం నీటిని ఉపయోగిస్తాము. వంట వండడానికి కూడా, ఆహారాన్ని తయారు చేయడానికి కూడా నీళ్లను ఉపయోగిస్తాము. మనమే కాదు, జంతువులకు కూడా నీరు చాలా అవసరము. మరి మొక్కల విషయమేంటి? మొక్కలు మరియు చెట్లు పెరగడానికి నీరు చాలా అవసరం. ఒకవేళ ఎక్కడైనా మంటలున్నాయనుకోండి, వాటిని ఆర్పడానికి మనం వాటిపై నీటిని చల్లితే మంట ఆరిపోతుంది. అయితే ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది నీరు మనకు ఎంత అవసరమో. మనము నీరు లేకుండా జీవించలేము. కాబట్టి నీరు మనకు చాలా అమూల్యమైనది. కాబట్టి మనము నీటిని వృధా చేయకూడదు. మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, నీటిని ఉపయోగించిన తర్వాత నీటి యొక్క కుళాయిని మనము సరిగ్గా కట్టివేయాలి. మనము నీటిని పొదుపు చేసుకోవాలి. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.